జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. వ్యాపారంలో నష్టాలు రావచ్చు, తెలియకుండానే అప్పుల పాలవచ్చు. చివరికి అప్పుల వాళ్ళు ఇంటి మీద పడి ఉన్న ఆస్తులన్నీ కోర్టు జప్తు చేసే పరిస్థితి రావచ్చు. ఆ టైంలో మీ కుటుంబానికి అండగా ఉంటుందనుకున్న ఎల్ఐసి పాలసీ డబ్బులు కూడా కోర్టు లాగేసుకుంటే మీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి? కానీ ఒక చిన్న టెక్నిక్ ఉంది. పాలసీ తీసుకునేటప్పుడు ఒక చిన్న పని చేస్తే ప్రపంచంలో ఏ కోర్టు, ఏ అప్పుల వాడు మీ పాలసీ డబ్బును ముట్టుకోలేరు. దీన్నే మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ అంటారు. సాధారణంగా మనం ఎల్ఐసి పాలసీ తీసుకునేటప్పుడు నామినీగా భార్య పేరు రాస్తాం. కానీ రేపు ఏదైనా జరిగి మనం దివాలా తీస్తే అప్పుల వాళ్ళు కోర్టు ద్వారా ఈ పాలసీ డబ్బును క్లెయిమ్ చేయొచ్చు. కానీ మీరు పాలసీ తీసుకునేటప్పుడే నేను ఈ పాలసీ కింద తీసుకుంటున్నానని ఒక చిన్న అడెండమ్ ఫామ్ మీద సంతకం చేస్తే చాలు. ఆ పాలసీ మీ ఆస్తి కిందకి రాదు. అది కేవలం మీ భార్య పిల్లల ఆస్తిగా మారుతుంది. అంటే మీకు ఎన్ని కోట్ల అప్పులున్నా, గవర్నమెంట్ పన్ను బకాయిలున్నా ఎవరు కూడా ఈ డబ్బును టచ్ చేయలేరు. ఆఖరికి మీరు తలుచుకున్నా సరే ఆ డబ్బుని వెనక్కి తీసుకోలేరు. అది పూర్తిగా మీ కుటుంబ భద్రత కోసమే రిజర్వ్ అవుతుంది. మరిన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొల్గురి 24/7 న్యూస్ టీవీ.